వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణల బోనాలు గోల్కొండ కోట నుండి స్టార్ట్ అవుతాయి. సో ఈ ముచ్చట అందరికీ కూడా తెలిసిందే. కానీ గోల్కొండ కోటలో మొదటి బోనం సమర్పించే వాళ్ళు ఎవరు? సో ఎవరు సమర్పించే బోనం అమ్మవారికి మొదటిగా ఎక్కుతుంది నైవేద్యంగా. అండ్ దాంతోపాటు ఎక్కడి లేని ప్రత్యేకమైన ఆనవాయితీ గోల్కొండ కోటకు మాత్రమే సొంతం. అది ఏంటిదంటే కుంభహారతి. అసలు కుంభహారతి అంటే ఏంటి, ఎట్లా ఇస్తారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఇక ప్రజెంట్ మనతోటి నాగదేవత ఆలయ అధ్యక్షుడు బాబురావు గారు ఉన్నారు, మాట్లాడతారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? సో గోల్కొండ కిలాల ఎప్పటి నుంచి బోనాలు ప్రారంభం కాబోతున్నాయి? గోల్కొండ కిలనే కాకుండా మొత్తం తెలంగాణలో కూడా ఆషాఢము అమావాస్య నుంచి ఎప్పుడు గురువారం వస్తుంది లేక ఆదివారం ఏది మొదటికి వచ్చినా కానీ బోనాల సంబరాలు స్టార్ట్ అవుతాయమ్మా. అంతకన్నా ముందు అమావాస్య రోజు అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేక ఆనవాయితీ ఏంటంటే బోనాల కంటే ముందే అమ్మవారికి మెట్టు పూజ చేస్తారు. సో ఆ మెట్టు పూజ కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది? అదే విషయం చెప్పాలనుకుంటున్నా, మీరే అడిగారు నాకు. అమావాస్య రోజే టోటల్గా మన తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి ఆడపడుచులు వచ్చేసి మెట్టు మెట్టుకు 360 మెట్లు ఉన్నాయి అమ్మవారి కోటపైకి చేరిన దాకా. మెట్టు మెట్టుకు బోనాలు బొట్లు పెట్టుకుంటా పసుపు గుప్పతో అలంకరించుకుంటా కొంతమంది మొక్కలపై కూడా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మన ఆడపడుచులందరూ కూడా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసము అమావాస నుంచే బోనాల జాతర అని అనుకుంటాం మేము. మా మెట్ల పూజ అయినా రెండో గురువారం కానీ ఆదివారం కానీ ఏ రోజు వచ్చినా అమాస తర్వాత వస్తే ఆ రోజు మొట్టమొదటి బోనము మన సర్కారు బోనం స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ గోల్కొండ కిలా నుంచి తెలంగాణలో బోనాలు స్టార్ట్ అవుతాయి. కానీ గోల్కొండ కిలాలో ఉండే అమ్మవారికి మొదటి బోనం ఎవరు సమర్పిస్తారు అసలు? ఇది మొదటి బోనం అంటే ఇప్పుడు గత కాలం నుంచే ఈ 16 వృత్తి పనుల వారు పటేలమ్మ ఆదివారం లోపల బంజారీ దర్వాజా నుంచి ఇప్పుడు గోల్కొండ కోటకు 2 ముఖ్య ద్వారాలు అయిపోయినాయి అమ్మ. తూర్పు ద్వారం లంగరోజు ఫతే దర్వాజా అంటారు, ఉత్తర ద్వారం బంజారీ దర్వాజా. మనము ఆ రోజు బోనం ప్రోగ్రాం స్టార్ట్ కాకముందు, ఊరేగింపు స్టార్ట్ కాకముందు కూడా ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు తెచ్చి అధికారికంగా సమర్పించిన తర్వాత లంగరోజ్ చౌరస్తా నుంచి జూలా ప్రొసెషన్ వస్తుంది. అలాగే అమ్మవారి ఊరేగింపు విగ్రహాలు మన చోటా బజారు అయ్యగారి ఇంట్లో ఉంటాయి. ఈ తొట్టెలతో సహా వచ్చి చిన్న బజార్లో అయ్యగారి ఇంట్లో విగ్రహాలను ఎదుర్కొని అక్కడి నుంచి వడిబియ్యం సమర్పిస్తారు అక్కడ ఒక పంతులు గారి ఇంట్లో. ఆ ఊరేగింపు ఇక్కడ బంజారీ దర్వాజా నుంచి మొదటి బోనం ఊరేగింపు 16 వృత్తి పనుల వారు మన పటేలమ్మ సారథ్యం లోపల శ్రీ నాగదేవత దేవాలయం బంజారీ దర్వాజా నుంచి అంగరంగ బయలుదేరేసి కోట చౌరస్తాకు చేరుకుంటారు. వీళ్ళందరూ కలిసి తర్వాత అమ్మవారిని విగ్రహాలతో సహా ఊరేగింపు విగ్రహాలు మన తొట్టెల బోనం అన్నీ తీసుకుపోయి అమ్మవారికి పైన గుళ్ళ స్వాగతం పలికిన తర్వాత అక్కడ ఒడిబియ్యం నింపి ఆ రోజు నుంచి బోనాల సంబరాలు స్టార్ట్ అయిపోతాయి. అసలు ఏంటి అంటే ఎక్కడైనా కూడా ఆలయ కమిటీ సభ్యులు లేదంటే అక్కడ ఉండే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదంటే భక్తులు ఎవరో ఒకరు సమర్పిస్తుంటారు బోనం. కానీ గోల్కొండ కిలా అమ్మవారికి మాత్రం ఈ కుల వృత్తుల వాళ్ళు పటేల్గిరి వంశస్థులు నిజాం నవాబు కాలం నుంచి కూడా వస్తుంది ఆనవాయితీ అని విన్నాం. అది వాస్తవమేనా? అంటే ఈ 16 మంది పని వృత్తుల వారు అని మాకు తెలివచ్చిన సంది, ఇప్పుడు నాకు 62 సంవత్సరాలు, నాకు తెలివచ్చిన సంది కూడా చూస్తున్నాను. టోటల్గా పని వృత్తులు అంటే కూడా కొమ్ము, బాజా, దప్పు, డమిడికము, చాకలి, కుమ్మరి, కమ్మరి, ఎవరంటారు చార్యులు, బ్రహ్మచారులు, హౌసులు, వీళ్ళంతా 16 మంది కూడా అమ్మవారి సేవకులు అమ్మ తరతరాల నుంచి. వీళ్ళ తరపుకెంచి మొదటి బోనం వెళ్ళిన తర్వాతనే ఆ తర్వాత అక్కడ జాతర స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన ఎండోమెంట్స్ వాళ్ళు కానీ ప్రభుత్వాలు మారినప్పుడు కూడా చైర్మన్స్ వాళ్ళు బోర్డు కమిటీ మెంబర్స్ గిట్ట వస్తారు. వాళ్ళు 2 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు మారుతూనే ఉంటారు. కాకపోతే ఈ పని వృత్తుల వాళ్ళు మాత్రము తరతరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వంశపరంపరంగా వచ్చి సేవలు చేసుకుంటారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు. అదే విషయం అందులో బంజారీ దర్వాజా నుంచి నేను పుట్టిన ప్లేస్ నుంచి నేను జీవిస్తున్న ప్లేస్ నుంచి శ్రీ నాగదేవత దేవాలయం నుంచి కూడా అమ్మవారికి అక్కడ నుంచి జాతర ప్రారంభమవుతున్నందుకు నేను కూడా అదృష్టవంతుడు. అన్న ఇక్కడ ఇంకొకటి, సో ఎక్కడా లేని ప్రత్యేక ఆనవాయితీలన్నీ గోల్కొండ కిలాలనే మనం చూస్తాం. అంటే మొదటి బోనం తెలంగాణలో గోల్కొండ కిలా నుంచి స్టార్ట్ అయితేనే పండగ స్టార్ట్ అవ్వడం కావచ్చు, పటేల్గిరి వంశస్థులు నిజాం నవాబు కాలం నుంచి వచ్చే వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించడం కావచ్చు. అండ్ ఇక్కడ ఇన్ జనరల్గా హారతి పళ్ళెం కావచ్చు, లేదంటే హారతి ఇచ్చే దాంట్లో హారతి ఇస్తుంటారు అమ్మవారి. కానీ ఇక్కడ మాత్రం కుంభహారతి అని ఇస్తుంటారు. ఏంటి హారతి ప్రత్యేకత? కుంభహారతి అంటే అమ్మ ఇప్పుడు అమ్మవార్లకు కుంభం పోస్తారు. యాక్చువల్గా మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే
పెద్ద వంట చేసి రాసి పోసి కుంభం వేస్తారు. అవును. ఆ కుంభం సమర్పించిన తర్వాత ఆర్తి ఉమ్. ఆర్తి కొన్ని ద్రవాలు వేరు ఉంటాయమ్మా. మరి అవును, మన తెలంగాణలో అమ్మవార్లకి ఖచ్చితంగా మనం శాఖ పోస్తాం, మందు పోస్తాం, లేదంటే అమ్మవారికి కళ్ళు శాఖ ఖచ్చితంగా పోస్తాం. బోనం తీసినాం అంటే కళ్ళు శాఖ చేయాల్సిందే తప్పకుండా. సో మరి ఇక్కడ కుంభహారతి ఎట్లా ఇస్తారు? కుంభహారతి కూడా పెద్ద కళ్ళుకుండతో చాక పెడతారు. అక్కడ తొట్టెలు స్టార్ట్ అయిన దగ్గర కూడా ఉమ్. అమ్మవారికి జూల పురుషుని స్టార్ట్ అయిన దగ్గర కూడా అక్కడ కూడా కళ్ళు శాఖ పెడతారు. ఉమ్. ఇక్కడ పైన అమ్మవారిని కుంభం చేర్చినాక హారతి కూడా ఉమ్. దాంతో ఇస్తారు. కుండ. కుండతో ఏడంతరాల కుండ. ఏడంతరాల కుండ పెట్టేసి ఉమ్. పెద్ద కుంభహారతి అంటారు. ఉమ్. సో దాంతో ఇస్తుంటారు. సో మరి గోల్కొండ కిలాల బోనాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఏ తేదీ వరకు ఉండబోతున్నాయి? ఇప్పుడు వచ్చేసి మనకు 25 జూన్ అమావాస్య రోజు. ఉమ్. ఆ అమావాస్య రోజు మెట్ల పూజ స్టార్ట్ అయిపోతుంది. ఉమ్. ఎంబడే రెండో రోజే గురువారం వస్తుంది కాబట్టి మొదటి పూజ 26 ఉమ్. జూన్ 2025 నుంచి ఉమ్. 24 జూలై అమావాస్య వరకు ఈ పూజలు ప్రతి వారము గురువారము ఆదివారం ఇట్లా 9 పూజలు జరుగుతాయి అమ్మ. ఓకే. 9 పూజలు జరిగితే అందులో 5వ వారం ఒకసారి ఆదివారం వస్తుంది. లేకపోతే 6వ వారం వచ్చినందుకు గోల్కొండలు స్టార్ట్ అయినాకనే బల్కంపేటలో ఎల్లమ్మ దగ్గర కళ్యాణం జరుగుతుంది 3వ పూజకు. 6వ పూజకు లష్కర్ బోనాలు జరుగుతాయి ఉమ్. అమ్మవారికి. మళ్ళీ 8వ పూజకు 7వ పూజకు హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. సిటీ బోనాలు మొత్తం జరుగుతాయి. ఎక్కడనైతే బోనాల జాతర ప్రారంభమయ్యి ఉమ్. సమాప్తమైన దాకా గోల్కొండలో మాత్రం బోనాలు జరుగుతాయి. బోనాలు జరుగుతాయి. వేల లక్షల కోట్ల పబ్లిక్ వచ్చేసేసి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని కొలుచుకొని వెళ్తారు. సో ప్రతి ఏడాది కూడా ఒక పక్క సర్కార్ బోనం, పటేలమ్మ బోనం కావచ్చు, కులవృత్తి వాళ్ళందరూ కలిసి చేసే బోనంతో పాటు భారీ ప్రొసిషన్ కూడా నాగదేవత అమ్మవారి ఆలయం ముందు నుంచి వస్తుంటుంది. సో మరి ఈ ఏడాది పోతరాజులు ఎట్లా ఉండబోతున్నారు అండ్ ప్రొసిషన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? ప్రొసిషన్ మధ్యాహ్నము గురువారం 26వ తారీఖు 12 గంటలకు అనుకుంటున్నాం. అంగరంగ వైభవంగా 100 పోతరాజులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాకారులు కూడా అక్కడికి పంపిస్తారు. ప్రభుత్వం తరపుకెంచి కూడా అన్ని సహకారాలు అందుతున్నాయి పూజా కమిటీ వాళ్ళకు. వీళ్ళు పని వృత్తుల వారి ఇంకా మన మీటింగ్ కూడా నిన్ననే జరిగింది గోల్కొండ కోటలో, దానికి కూడా వెళ్ళాము. దాంతోపాటు వీళ్ళకు ముఖ్య సలహాదారుడు రాజు వస్తాద్ గారు కూడా ఉన్నారు. మాకు తెలివచ్చిన సంది ఆయన సలహాదారులతోనే ఈ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మేము కూడా వారి అడుగుజాడలలో నడుస్తాం. మా పెద్దలు వారి అడుగుజాడలలో నడుస్తుంటాం. సో ఇదనమాట గోల్కొండ కిలా నుంచి బోనాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రారంభం అవ్వడం, తెలంగాణలోని బోనాలు ముగింపు కార్యక్రమం కూడా గోల్కొండ కోట నుంచి జరగడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఏళ్ల తరబడి ఆనవాయితీ. సో అందుకనే ఆషాఢ బోనాల జాతరకి ఆలయంలో అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి, రివ్యూ మీటింగ్స్ కూడా జరగబోతున్నాయి. సో ఈసారి ఇంకా ఘనంగా బోనాలు నిర్వహించడానికి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. సో ఇదనమాట ప్రత్యేకంగా గోల్కొండ కిలలో జరగబోతున్న అమావాస్య అమ్మవారి పూజకు సంబంధించి, గోల్కొండ బోనాలకు సంబంధించి అండ్ ప్రత్యేకంగా అమ్మవారికి ఇచ్చే కల్లుకుండ హారతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.